రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వెంకటగిరిలో క్యాంపు కార్యాలయంలో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కరపత్ర వాల్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవ పోస్టర్ ను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్న అమ్మవారి వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుందని సూచించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని గుర్తు చేశారు. వచ్చినటువంటి వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు రేపు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతర జరపడానికి నియామకం అవబోతూ ఉన్నటువంటి పాలక మండలి ఫెస్టివల్ సభ్యులు ఇతర పెద్దలందరికీ కూడా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారు స్వయంగా పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతరకి మనం విడుదల చేసే వాల్ పోస్టర్స్ కానీ పాంప్లెట్స్ కానీ ప్రత్యేకంగా వారు నన్ను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను తీసుకొచ్చి వారు పాలక మండలంలో నియామకమయ్యేటువంటి సభ్యులు ప్రభుత్వ అధికారులతో వచ్చి ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటాము. అతి పవిత్రమైన ప్రాచీనమైన ప్రాచుర్యమైనటువంటి జాతర వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మవారి యొక్క జాతర. ఇది గత దశాబ్దాల నుంచి ప్రారంభమై ఈరోజు కొనసాగుతూ ఉంది. ఎవరు అధికారంలో ఉన్న ఈ జాతరని అత్యంత వైభవోపేతంగా జాతరను నిర్వహించడం అనేటువంటిది ఇవాళ ఒక ఆనవాయితీగా మారింది. పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆనాడున్నటువంటి పరిస్థితుల్ని పారద్రోలి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉండడానికి ఆనాడు పెద్దలు పోలేరమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 4 దిక్కుల అష్టదిగ్బంధనం చేసిన విధంగా అన్ని దిక్కుల్లో కూడా అమ్మవారి పాదాలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రపంచంలో వెంకటగిరి ప్రాంతం వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే పోలేరమ్మ జాతర అంటే అక్కడికి నేరుగా వచ్చే దర్శనం చేసుకోవాలనేది వాళ్ళ కోరిక. కొంతమంది విదేశాల్లో ఉండి రాలేనప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది.
ఇట్లు DCN న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 9959396868 ఆదిత్యనగర్ నెల్లూరు.